మున్సిపాలిటీ డెవలప్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఇక్కడ కూడా స్థానికంగా రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అయితే మేము అభివృద్ధికి వ్యతిరేకమైన కాము కానీ డెవలప్ చేస్తే మంచిది. ఆ డెవలప్ వల్ల అభివృద్ధి వల్ల జరిగినటువంటి నష్టం ఏంటని ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ రోడ్డు పక్కన చిన్న వ్యాపారస్తులు ఇలా వ్యాపారం చేసుకోవడం అనేది జరుగుతా ఉన్నది. చిన్న తేల నిర్మించుకొని వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. ఇలా తప్పని పరిస్థితులు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని తీసేస్తే తేల పక్కన వాళ్ళు రోడ్డు పడేటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా చూపిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇలా కాలేజీ గ్రౌండ్ లో మొన్ననే 2 సంవత్సరాల క్రితం స్టేడియం కావాలని చెప్పేసి ప్రజలు లేకపోతే కార్మికులు లేకపోతే విద్యార్థులు అందరూ అడగడంతో అక్కడ స్టేడియం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. ఆ స్టేడియం పూర్తి కాకముందే ఇలా మళ్ళీ ఆ రోడ్డు విస్తరణ భాగం కూడా మొన్ననే కట్టినటువంటి ఆ స్టేడియాన్ని కూడా ఇలా కూల్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి అక్కడ జరిగినటువంటి నష్టం ఇలా ప్రజాధనమైనప్పటికీ అంతా కూడా ప్రజల ధనంగా మనం భావించాలి. ఇలా నష్టం అనేది ప్రభుత్వానికి రాదు. అప్పుడు తప్పులు చేసినా కట్టినా కానీ ఇలా దాన్ని భరించాల్సినంత ప్రజలు కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన చేసే ముందు ఏదైనా నిర్మాణం చేపట్టే ముందు కూడా లోతులకు ఆలోచించి జరిగే నష్టం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇలా ప్రజాధనాన్ని వృధా చేయకుండా సక్రమంగా జరిగే విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ గిరిజన కొలంగూడ ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా కమ్యూనిస్ట్ పార్టీగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మన పక్కన ఉన్నటువంటి హాజీపూర్ మండలంలో కూడా రాయి గడుపుల ఏరియా ఉంటుంది. అక్కడ 1200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుంది. ఆ 1200 ఎకరాల భూమి కూడా ఇలా సుధాకర్ వారి కొడుకైనటువంటి ఉమా హంసరావు తమ్ముడైనటువంటి వాళ్ళు దత్తగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళ భూములు 1200 ఎకరాల భూమి ఉంటుంది. అతను ఆ పట్టదారు హైదరాబాద్ లో ఉంటాడు. దాంట్లో 600 ఎకరాలు సీలింగ్ పోయి ఫారెస్ట్ లేకపోతే మిగతా 600 ఎకరాలు ఇలా బడావుగా ఉన్నటువంటి భూమిలో అక్కడ గిరిజనులందరూ కూడా గుడిసెలు చేసుకుని సంవత్సరం సరిపడి అక్కడ ఊరుగా నివసించే నివాసం ఏర్పాటు చేసుకుని బతికినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. అక్కడ ప్రభుత్వం బావులు గాని బోర్వే గాని రోడ్డు గాని అక్కడ ఊరు నివాస ఆధారాలని మనకి కనబడతా ఉంటాయి. అక్కడ వాళ్ళంతా కూడా అడవి మీద ఆధారపడి ఆ చిన్న చిన్న భూములు చేసుకుని బతికినటువంటి పరిస్థితి. అక్కడ మూఢనమ్మకాలతో ఆరోగ్యాలు బాగాలేకపోవడంతో వాళ్ళంతా కూడా ఊరిని వదిలి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి బతకడంతో ఆ భూమి అంతా కూడా వాళ్ళు చేసినటువంటి వ్యవసాయ భూమి అంతా కూడా పడాగా ఉండడంతో ఇలా ఫారెస్ట్ వాళ్ళంతా కూడా ఆ భూమిని మళ్ళీ కూడా ఆక్యుపై చేసుకుని అక్కడ చెట్లు పెట్టుకోవడంతో ఇలా వాళ్ళని మళ్ళీ తిరిగి అక్కడ పోతే పోలింగ్ పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ ఇష్యూ మీద కూడా మేము కలెక్టర్ ఎంఆర్ఓ జిల్లా ఫారెస్ట్ అధికారులు తీసుకెళ్ళాం. ఆ పట్టదారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ పట్టదారితో కూడా మాట్లాడితే నేను కోర్టుకు వచ్చాను. కోర్టు కట్టిన సందర్భంలో మీద కలిసి మాట్లాడదని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు నేటి కూడా రాలేదు. దాని కూడా ఏంటంటే ప్రభుత్వం పరిశీలన చేసి గేటు సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి ఆ పేదలందరికీ కూడా భూమిని యథావిధ కొనసాగించి వాళ్ళ నివాసం నుండి వాళ్ళ బ్రతికేందుకు కల్పించాలని చెప్పేసి అలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతాం. అలా మస్తు సమస్యలు ప్రతి 17 వార్డు కౌన్సిలర్లు సచివాలయం అలా బిల్డింగ్ కడుతున్నారు. అన్నింటి పర్మిషన్ ₹1,00,000 అడుగుతున్నారు. అది నాలి లేవు. అది ఆలు ఏమవుతాయంటే ఒకరి నుంచి ఒకరు ఇల్లు తప్పడం నీళ్ళు అవుతుంది. వర్షకాలం అయితే ఇళ్ళలో మొత్తం నీళ్ళు వస్తాయి. అటు నుంచి రావడానికి కూడా 5 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టుకుంటూ లేదు. కమిషన్ సార్తో రేపు వేస్తాం ఆఫ్ చేస్తాం అంటే దాన్ని పట్టుకుంటూ లేదు. అలాగే లోకల్ కుక్కలు పెడితే బాగున్నాయి. ఎంతో మంది ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చి దాన్ని పట్టుకుంటలేదు. ఈ మధ్యలో కోతులు విపరీతంగా సామాన్యుడు బయట కావాలంటే ఇబ్బంది పడతాం. దానివల్ల సమస్యలు ఎక్కువ. సీసీ కేబుల్ అని పెట్టి కానీ సీసీ కేబుల్ ఎక్కడ పనిచేస్తుంది. ఏ చౌరస్తా సీసీ కేబుల్ పనిచేస్తుంది. చాలా మంది జనం దానివల్ల ఇబ్బంది పడుతుంది. వాళ్ళ వాటర్ సమస్య మిషన్ బయట అంటూ తాడానికి పని ఉంది. అలా మొత్తం నీళ్ళంతా కలిసేస్తుంది. తాడానికి పని ఉంది. ప్రతి ఒక్కరు మిల్లు వాడు కొనుక్కునే సమస్య లేదు. వారు మున్సిపల్ పరంగా నీళ్ళు తాడానికి నీళ్ళు సప్లై చేయాలి. మన మండలానికి సెంబారానికి ఎంతో మంది చుట్టుపక్కల గ్రామ పంచాయతీ ఎంతో మంది వస్తారు. వాటికి ఉండడానికి షెడ్ లేదు, చుట్టూ కంపౌండ్ లేదు, బాత్రూమ్ టాయిలెట్ అయితే లేదు. ఆ సమస్య నుంచి ఎన్నోసార్లు వింటుపత్తి ఇచ్చినాము. కలెక్టర్ దాకా ఇచ్చినాము. అవి చేసినా